హలో గైస్, ఇంతకుముందే బచ్చలమల్లి మూవీ చూశాను. మన హీరో వచ్చేసి అల్లా నరేష్ గారిది. మూవీ అయితే నాకైతే ఓకే అని అనిపించింది. ఫస్ట్ అయితే మూవీ కాన్సెప్ట్ వచ్చేసి అయితే అల్లా నరేష్ మాత్రం క్యారెక్టర్ సూపర్, మైండ్ బ్లోయింగ్, అంతే ఏం చెప్పొద్దు. ఇక స్టోరీ విషయానికి వచ్చేసి అయితే హీరో అల్లా నరేష్ వాళ్ళ ఫాదర్కి ఇద్దరు వైఫ్లు ఉంటారు. ఇద్దరు వైఫ్లు ఉంటే ఈ వైఫ్ కొడుకు వచ్చేసి హీరో అల్లా నరేష్. అయితే అనుకోకుండా ఏం జరుగుతుందంటే హీరో ఫాదర్ వచ్చేసి వాళ్ళ సెకండ్ భార్యతో వెళ్ళిపోతాడు ఎప్పుడు. అప్పటి వరకు బాగా చదువుతున్న అల్లా నరేష్ ఏం చేశాడంటే ఇట్లా మా ఫాదర్ ఇట్లా చేసిండు అని అనుకుని ఏం చేశాడంటే ఇంకా స్టడీకి వెళ్ళకుండా మందుకు సిగరెట్కు మిగతాన్నిటికీ అలవాటు అవుతాడు. తన ఫాదర్ వల్ల హీరో మూర్ఖత్వంగా తయారవుతాడు. మూవీ కాన్సెప్ట్ వచ్చేసి అదే మెయిన్ థింగ్. ఇలా ఫస్ట్ హీరోయిన్ లవ్ చేస్తుంది. హీరోయిన్ లవ్ చేస్తాడు ఫస్ట్. హీరోయిన్ కూడా ఆటోమేటిక్గా లవ్ చేస్తుంది. హీరోని. ఇలా స్టోరీ ముందుకు వెళ్తూ ఉండగా వీళ్ళ లవ్ స్టోరీ ముందుకు సాగుతూ ఉంటుంది. అప్పుడు హీరోని వచ్చేసి ఏమంటుందంటే వాళ్ళ ఫాదర్కి ఇలా చెప్తుంది. ఆటోమేటిక్గా ఇట్లా వాళ్ళ ఫాదర్కి ఇలా ఉంటుంది, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అది అని చెప్పి. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక కానిస్టేబుల్, ఆయన రావు రమేష్గా యాక్టింగ్ చేశారు దీనిలో. రావు రమేష్ చెప్తే రావు రమేష్కి అప్పటికి ఒప్పుకున్న తర్వాత వాళ్ళని పిలిపిస్తారు ఒకరోజు ఇట్లా పెళ్లి సంబంధాల కోసమని. అట్లా హీరో వాళ్ళమ్మ వస్తారు అన్నట్టు. హీరో వాళ్ళమ్మ వచ్చిన తర్వాత ఇట్లా మామూలుగా వెడ్డింగ్ కార్లో ఖచ్చితంగా మీ ఫాదర్ ఏమి ఉండాలని చెప్పి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటాడు. దానికి హీరో ఎక్కడికి వెళ్ళామని చెప్పి నాకు ఈ పెళ్ళి వద్దేమొద్దు అని అన్నాడు. నాకు ఈ పెళ్ళి ఏమొద్దు, నువ్వు నాకు నచ్చినావు కాబట్టి హీరోయిన్తో ఇలా అంటాడు హీరో, నువ్వు నాకు నచ్చినావు కాబట్టి నువ్వు నాతో వచ్చేసి అవసరం లేదు, మీ డాడీతో అవసరం ఎందుకు అవన్నీ, నువ్వు నాతో వచ్చేసి నేను నిన్ను చూసుకుంటాను అని అంటాడు డైరెక్ట్. హీరోయిన్ దానికి యాక్సెప్ట్ చేయదు. హీరోయిన్ అల్లా నరేష్ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత వెడ్డింగ్ కార్డ్ ఇవన్నీకి వెళ్తుంది. నాకు ఇలా పెళ్ళి కుదిరింది, నువ్వు అంత లోపల నువ్వు పెళ్లి చేసుకోనికి ఇలా నాకు పెళ్ళి కుదిరింది, నేను ఇప్పటికీ నేను ఇష్టపడుతున్నా అని చెప్పి అది అని చెప్పి చెప్తుంది. కామన్గా వేరే మూవీస్లో చూస్తే హీరోయిన్ ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది. లాస్ట్ వరకు కొనసాగుద్ది. దీంట్లో ఏం జరిగిందంటే హీరోయిన్ పెళ్ళికి వెళ్తే అంతలోపు హీరోయిన్ ఉరేసుకుంటుంది. అట్లా హీరోయిన్ వెళ్ళిపోతుంది. ఈ మూవీ మనకి ఏం మెసేజ్ ఇస్తుందంటే లాస్ట్కి హీరో ఆల్సో చనిపోతాడు. లైఫ్ ఒక్కటే, లైఫ్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ఎదగాలి. ఒకవేళ ఎవరైనా మనం హర్ట్ చేసినా, మన వల్ల ఎవరైనా హర్ట్ అయినా వాళ్ళని పట్టించుకోవద్దు, అంతే. కావాలంటే మన నుంచి ఏదైనా మార్పు రావాలి కానీ చెడు బానిసత్వానికి వెళ్ళొద్దు. మెయిన్ ఈ కాన్సెప్ట్ మనకి ఈ మూవీ చూపిస్తుంది. చూస్తూ బెటర్ వన్ టైం వాచ్ చేయొచ్చు మూవీ అయితే. నాకైతే నచ్చింది. ఇది నా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే మనం ఒక మూవీ చూస్తున్నప్పుడు ఆ మూవీ నుంచి మనం ఏం గ్రహిస్తున్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు నాకు అనిపించింది నా రివ్యూ ప్రకారం నేను మీకు చెప్పిన అంతే. మాత్రం గుర్తుపెట్టుకోండి, నా వీడియోస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చిందంటే డైరెక్ట్ నచ్చిందని చెప్పండి, నచ్చలేదంటే డైరెక్ట్ నచ్చలేదని చెప్పండి. మీకు నచ్చేలా ఏ విధంగా చేయగలనో ఆ విధంగా చేస్తారు నా రివ్యూ ప్రకారం. అలా అని స్టోరీ మొత్తం చెప్పాను. జస్ట్ మెయిన్ థింగ్ ఏంటి, క్యారెక్టర్స్ ఎవరు, హీరో పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్, చివరిని ఏం జరుగుతుంది, ఆ మెయిన్ థింగ్స్ చెప్తా అంతే. మీదంతా స్టోరీ చెప్తే అర్థం కాదు, మూవీ చూస్తే అర్థమవుతుంది.